వెల్కమ్ టు ఫోకస్. ఢిల్లీ లిక్కర్ కేసు ఊహించని మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసు క్లైమాక్స్ కు చేరుకుందా? ఇకపై లిక్కర్ కేసులో ఏం జరగబోతోంది? టోటల్ ఎపిసోడ్ లో కవిత పాత్ర ఎంత? ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఢిల్లీ లిక్కర్ కేసు క్లైమాక్స్ కు చేరుకుందా? ఇకపై ఈ కేసులో అసలు ఏం జరగబోతోంది? ముందు మరిన్ని సంచలనాలు ఉండబోతున్నాయా? కవిత అరెస్టుకు అసలు కారణాలేంటి? ఈడీ వెర్షన్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసు క్లైమాక్స్ కు చేరిందా? కవిత అరెస్ట్ మరో మలుపు తిప్పిందా? ఈడీ దగ్గర ఉన్న కీలక ఆధారాలు ఏంటి? టోటల్ ఎపిసోడ్లో కవిత పాత్ర ఎంత? వ్యవహారం అరెస్టు వరకు ఎందుకెళ్ళింది? ఇకపై లిక్కర్ కేసులో ఏం జరగబోతోంది? ముందు మరిన్ని సంచలనాలు ఉంటాయా? ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. నిజానికి ఎప్పటినుంచో కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరుగుతుందని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్లుండి అప్పట్లో ఈడీ సైలెంట్ అయింది. ఆ తర్వాత నోటీసులు ఇచ్చినా కేసులో పెద్దగా కుదుపు లేదు. అలా సాగుతూ వస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక్కసారిగా ఈడీ బిగ్ స్టెప్ వేసింది. ఓవైపు కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణకొచ్చింది. ఆ తర్వాతే ఈడీ నిర్ణయం ఉంటుందనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈడీ ఉన్నట్లుండి కవిత ఇంట్లో వాలిపోయింది. పక్కా ప్రిపరేషన్తో ఈడీ అధికారుల టీం వచ్చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్లోని కవిత నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు కవితకిచ్చిన మెమోలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 5:20 అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల మెమో ఇచ్చారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్కు కూడా సమాచారం ఇచ్చామని, మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని ఈడీ తెలిపింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలిస్తూ ఉండగా కవిత బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా పోరాడతామన్నారు. పార్టీ శ్రేణులు బలంగా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కక్ష సాధింపులను చట్టంపై నమ్మకంతో ఎదుర్కొంటామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అరెస్టు ప్రొసీజర్ పంచనామాను రూపొందించింది. దాని ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:45 నుంచి 6:45 వరకు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. పిఎంఎల్ఏ యాక్ట్ 19 అనుసరించి సాయంత్రం 5:20 అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీ తీసుకువెళ్లారు. రాత్రంతా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరచనుంది ఈడీ. కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది. విచారణకిస్తే ఏం చేయాలి, లేకుంటే ఎలా అనే దానిపై ఈడీ ప్రిపరేషన్ చేస్తోంది. కవిత అరెస్టు తర్వాత కీలక పరిణామం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్పై ఫిర్యాదు చేసింది ఈడీ. కవిత అరెస్ట్ సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు కంప్లైంట్ చేశారు. కేటీఆర్పై ఈడీ ఆఫీసర్ భానుప్రియా మీనా ఫిర్యాదు వేశారు. కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తారని గొడవపడ్డారు. ఈ విషయాన్ని ఈడీ సీరియస్గా తీసుకుంది. ఈ కంప్లైంట్పై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చెల్లెమ్మ జాగ్రత్త, నేనున్నా అన్ని చూసుకుంటానని ధైర్యం చెప్పారు. కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వెంటనే కేటీఆర్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. కవిత అరెస్టు పరిణామాలపై న్యాయ నిపుణులతో చర్చించారు. కవిత అరెస్ట్ చట్టవిరుద్ధమని ఆమె లాయర్ మోహిత్ రావు అన్నారు. గతంలో కవితపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోమని ఈడీ చెప్పిందన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే కవితను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ అరెస్టును తప్పకుండా సవాల్ చేస్తామని కవిత న్యాయవాది స్పష్టం చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. అరెస్టును సవాల్ చేస్తూ ఛాలెంజ్ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. మరోవైపు కవిత కేసును మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. గతంలో కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోమని ఈడీ చెప్పింది. మరి అరెస్ట్ వారెంట్తో ఎలా వచ్చింది? సుప్రీంకోర్టుకు చెప్పిన దానికి విరుద్ధంగా ఎలా అరెస్ట్ చేయగలిగింది? కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ అధికారులు ఎలాంటి లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. కవిత తరఫు న్యాయవాది కూడా దీన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు. గతంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడే వాటిని కౌంటర్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్పై ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. కానీ ఈలోపే ఈడీ అధికారులే నేరుగా హైదరాబాద్లోని కవిత ఇంటికి వచ్చి సోదాలు జరిపి అరెస్ట్ చేశారు. వాస్తవానికి కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ సమయంలోనే ఈడీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. కవితపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోమని కోర్టుకు స్పష్టంగా చెప్పింది. అదే ధీమాతో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. కానీ ఈడీ సుప్రీంకోర్టుకిచ్చిన అండర్టేకింగ్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది. అండర్టేకింగ్ అంటే కవితపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోమని చెప్పడమే.
ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ను వెనక్కి తీసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదనేది మోహిత్ రావు వాదన. ఇదే విషయాన్ని తెలియజేస్తూ లాయర్ మోహిత్ రావు ఎమ్మెల్సీ కవితకు లేఖ కూడా పంపారు. కానీ ఆ లెటర్ కవితకు చేరేదానికంటే ముందే ఈడీ అధికారులు వచ్చేశారు. ఢిల్లీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్తో వచ్చిన ఈడీ అధికారులు అనుకున్న ప్లాన్లో భాగంగానే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. పెండింగ్ ఉన్నప్పుడు అది మంగళవారంకి వాయిదా సుప్రీంకోర్టు వేసినప్పుడు కవిత గారిని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అది అన్కాన్స్టిట్యూషనల్ కూడా. అరెస్ట్ పైన స్టే ఇవ్వడంతో ఇంతకు ముందే గతంలో అడిషనల్ సాలిసిటర్ జనరల్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము కోర్సివ్ యాక్షన్ తీసుకోను అని. కానీ ఈరోజు కేసు లిస్ట్ అయినప్పుడు అదే వాదనను వినిపించుకుంటా అడిషనల్ సాలిసిటర్ జనరల్ గారు నేను నా స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటా అన్నారు. అన్నప్పటికీ కోర్టు మంగళవారంకి మేము విచారణ పెడుతున్నాం, మేము ఇప్పుడు ఏం వినము, మంగళవారంకి పెడతాం అన్నది. అలా పెట్టినప్పుడు 1 o'clock కేసు అయిపోయినాక 2 గంటల కవిత ఇంట్లోకి పోలీసు ఈడీ అఫీషియల్స్ వస్తారు. 2 గంటలకు వచ్చిన తర్వాత 5:30 వరకు సెర్చ్ చేసి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 5:20కి అరెస్ట్ అని చూపించి దీంతో ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఇదంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ కవిత అరెస్టుకు కొన్ని గంటల ముందే విచారణకు వచ్చింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతుండగానే ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేపట్టారు. కవిత ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. తనపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఈడీ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని ఓవైపు వాదిస్తున్నప్పటికీ అరెస్ట్ వారెంట్తోనే వచ్చామంటూ క్లారిటీ ఇచ్చారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేస్తున్నామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టు చేసిన వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశామని వివరించారు. అంటే కవితను విచారించడానికి కోర్టు ద్వారా ప్రొసీజర్తో రంగంలోకి దిగింది ఈడీ. సుప్రీంకోర్టు 161 సిఆర్పిసి ప్రకారం మహిళలు విచారణ సంస్థల అధికారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వారు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి విచారణ చేయాలన్నది ప్రొసీజర్. అప్పుడు కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి పిలిచారు. ఆ సందర్భంలో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సిఆర్పిసి, పోలీస్, సిబిఐ ప్రశ్నించేటప్పుడు మహిళల్ని పిలవడానికి అవకాశం లేదు. వాళ్లున్న ప్రదేశానికే వెళ్ళాలి. పిఎంఎల్ఏ యాక్ట్, సిఆర్పిసి రెండూ వేర్వేరు కాబట్టి ఈడీ ఎవరినైనా పిలవచ్చు అన్నది వారి వాదన. ఈ రెండింటి గురించి క్లారిటీ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు కవిత. ఆ మ్యాటర్ను సుప్రీంకోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ కేసు 19కి వాయిదా పడింది. ఇంకా ఎలాంటి ఆర్డర్ రాలేదు. ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం విచారణ సంస్థకు ఉంటుంది. అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు. కవితను అరెస్ట్ చేశాక ఢిల్లీలో మేజిస్ట్రేట్ ఎదురుగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నారు నిపుణులు. ఆ సమయంలో అరెస్ట్ చేయడానికి గల కారణాలను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు పెట్టాల్సి ఉంటుంది. కవిత అడ్వకేట్ కూడా వాదనలు వినిపిస్తారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జడ్జి నిర్ణయం తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే మరోవైపు ఈడీ హైదరాబాద్ వచ్చి కవితను అరెస్ట్ చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేసిందా? కవిత ఇంట్లో సోదాలు, అరెస్టుపై ఈడీ ఏం చెబుతోంది? పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద అరెస్టు చేసిందా? అసలు కవితకు ఢిల్లీ లిక్కర్ కేసుకు లింక్ ఏంటి? ఇప్పటిదాకా అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 2 ఏళ్లకు పైగా కవిత చుట్టూ ఢిల్లీ లిక్కర్ కేసు తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ మరో అడుగు ముందుకేసింది. కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకువెళ్లింది. కవిత అరెస్టుకు కారణాలేంటి? ఢిల్లీ లిక్కర్ కేసుకు కవితకు సంబంధం ఏంటి? తొలిసారిగా ఆమె పేరు ఎప్పుడు వినిపించింది? ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ అరోరాను అరెస్టు చేసింది సిబిఐ. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారన్న విషయాన్ని గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సిబిఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. 100 కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సిబిఐ తేల్చింది. సౌత్ గ్రూప్ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లను విజయనాయర్కు చేర్చినట్లుగా ఈడీ తేల్చింది. 36 మంది 1,38,00,000 విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది ఈడీ. వీటిలో కవిత 2 నెంబర్లు 10 మొబైల్ ఫోన్లు వాడినట్లుగా పేర్కొంది. కవిత వాడిన 10 ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. 100 కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయనాయర్కు చేర్చినట్లుగా ఈడీ తెలుసుకుంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమన్వయపరిచారని పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో అరవిందో, శరత్ రెడ్డితో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్ళై, అభిషేక్ బోయిన్పల్లి, చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈడీ, సిబిఐ చాలాసార్లు నోటీసులను జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది.
2022 డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసానికి వచ్చిన సిబిఐ అధికారులు కవితను విచారించారు. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్గా మీరు ఉన్నారా? ఫోన్లు మార్చారా? సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా? వంటి పలు ప్రశ్నలను సిబిఐ సంధించింది. ఆ తర్వాత ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సిబిఐ, ఈడీ. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే కూడా నోటీసులు పంపాయి. అంతేకాదు, కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సిబిఐ. 41 సిఆర్పిసి కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సిబిఐ విచారణకు హాజరు కాలేదు కవిత. మరోవైపు గతేడాదే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారించిన కోర్టు కవిత పిటిషన్పై ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. ఓవైపు విచారణ సాగుతుండగానే కవితకు వారెంట్ ఇచ్చిన అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు. 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో ఓ కమిటీ వేసింది. అదే ఏడాది మే 21న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదం తెలిపింది. జూలై 20న కేంద్ర హోంశాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు. ఆగస్టు 19న 15 మంది పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 ఆగస్టు 17న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేసు నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్ 21న సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. 2022 సెప్టెంబర్ 27న ఈ కేసులో ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్లో ఇదే మొదటి అరెస్ట్. ఆ తర్వాత 28న ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యాడు. 2022 అక్టోబర్ 10న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన్పల్లి అరెస్ట్ అయ్యాడు. 2022 నవంబర్ 11న పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు అరెస్ట్ అయ్యారు. నవంబర్ 13న విజయ్ నాయర్ అరెస్ట్ అయ్యాడు. 2022 నవంబర్ 26న ఈడీ తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రు కంపెనీల్లో 291 కోట్ల అక్రమ లావాదేవీలపై ఇందులో ప్రస్తావించింది. 2022 నవంబర్ 29న అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. 2022 నవంబర్ 30న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. 2022 డిసెంబర్ 2న విచారణకు హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 3న ఎఫ్ఐఆర్ కాపీ కావాలని సిబిఐకి లేఖ రాశారు కవిత. 2022 డిసెంబర్ 11న కవితను ప్రశ్నించింది సిబిఐ. 2023 జనవరి 6న 13,657 పేజీలతో అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇందులో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపుల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో 17 మంది పేర్లను చేర్చింది. ఈ స్కామ్ వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 2,873 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. 2023 ఫిబ్రవరి 2న సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. 2023 ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేసింది. ఇదే రోజు గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసింది. 2024 మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. మరోవైపు ఈడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే కేసు నమోదు నుంచి కవితను అరెస్ట్ చేసే వరకు ఈడీ ఎక్కడా రూల్స్ బ్రేక్ చేయలేదు. ప్రతి విషయంలోనూ నిబంధనలకు తగ్గట్లుగానే వ్యవహరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద కవితను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. కేసు విచారణలో భాగంగా చాలాసార్లు హాజరవ్వాలంటూ కవితకు సమన్లిచ్చింది ఈడీ. ఆమె ఇంట్లో రైడ్ జరిపిన సమయంలోనూ అన్ని నిబంధనలు పాటించింది. రైడ్స్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ముందే ఇచ్చారు. అరెస్ట్కు సంబంధించి ఫ్యామిలీకి వివరంగా చెప్పి రూల్ ప్రకారమే అరెస్ట్ చేశారు. ఇక అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరచడానికి 24 గంటల సమయం ఉంటుంది. కవితకు ఉన్న ఈ హక్కును కూడా ఈడీ వివరంగానే చెప్పింది. బీఆర్ఎస్ నేతలంటున్నట్లు సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చినా కూడా కవితను అరెస్ట్ చేస్తున్నారన్న వాదనలో వాస్తవం లేదు. కవితను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేదు. కనీసం నాట్ టు అరెస్ట్ అనలేదు. కేవలం విచారణ వాయిదా వేస్తున్నట్లు మాత్రమే తెలిపింది సుప్రీంకోర్టు. అంటే న్యాయపరంగా కవిత అరెస్టుకు ఎలాంటి అడ్డంకులు లేవు. దీంతో రూల్స్ను అనుసరించి కవితను అరెస్టు చేసింది ఈడీ. లిక్కర్ కేసులో మొదటి రోజు నుంచి ఈడీ ఏం చేసినా చట్ట ప్రకారమే చేసింది. తమ వ్యవహార శైలిపై ఎక్కడా విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది. ప్రతి అంశంలో చట్ట ప్రకారమే నడుచుకున్నారు ఈడీ అధికారులు.